ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథను ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటి అంటే మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ రెండిటిలో ఒకటి తాకు, నీకు రాబోయే శుభవార్త ఏమిటో తెలుసుకో. ఆ శుభవార్త కోసం నువ్వు ఏమి చెయ్యాలో ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి తండ్రి మాటల్లో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు నిమ్మకాయ అలాగే ఉసిరికాయ మన ముందైతే ఉంచారండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి అనుకోండి ఫ్రెండ్స్, ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నిమ్మకాయ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీకు చాలా వరకు అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. నీకు ఏమి చేసినా కూడా కలిసి రావటం లేదు కదమ్మా. నీ మనసుకి ఏదై అనిపించినా సరే అది చెయ్యాలి అని అనుకుంటే ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది. నువ్వు చాలా వరకు ఇష్టపడి కష్టపడి ఇది చేసుకోవాలి, దీనిలో మంచి స్థాయికి వెళ్ళాలి, నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నా అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా నీకు చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల నీ ఆలోచన శక్తి క్షీణించి ఏమి చెయ్యాలో తోచకుండా నిరుత్సాహపడిపోతున్నావు. అంతేకాకుండా ఏదీ కలిసి రాలేదు అని ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, వీటి వల్ల ఎంతగానో అలమటించిపోతున్నావు. అవును కదమ్మా. అంతేకాకుండా నీ మనసులోని బాధ, ఆలోచనలు ఏదీ కూడా సరిగ్గా లేకపోవటం, నీ ఆరోగ్య సమస్యలు, అంతేకాకుండా నీ ఇంట్లో కలహాలు, మనశ్శాంతి లేకపోవటం వలన చాలా కృంగిపోయి ఉన్నావమ్మా. ఇదంతా కూడా ఎందువల్ల అని అనుకుంటున్నావో తెలుసా తల్లి? నరదృష్టి. నరదృష్టి నీ మీద ఎంతగానో ప్రభావితం చెందింది. నరదృష్టి నిన్ను ఎంతగానో కృంగతీసేస్తుంది తల్లి. దృష్టి దోషం అనేది మనిషిని ఎంత అతలాకుతలం చేస్తుంది అంటే ముందు నిన్నే చూపించవచ్చు. అవును బిడ్డ, నీకు నీ ఇంటికి చాలా దృష్టి ఉందమ్మా. ఇతరులు నిన్ను చూసి అబ్బా ఎంత బాగున్నారో, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారో, ఎంత ఆనందంగా ఉంటున్నారో, ఎంత సంపాదిస్తున్నారో అని అనుకున్నా కూడా అది నరదృష్టి కిందే వస్తుందమ్మా. ఆ నరదృష్టి అనేది నిన్ను చుట్టుముట్టి నిన్ను నీ ఇంటిని ఆవహించి ఉంది తల్లి. అందుకే తల్లి ఇన్ని సమస్యలు, ఇన్ని ఆరోగ్య సమస్యలు. కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే నిమ్మకాయతోటి నువ్వు దృష్టి తీసుకో తల్లి. ఈ నిమ్మకాయ అనేది దృష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది తల్లి. ఈ నిమ్మకాయతోటి నిన్ను నీ ఇంటికి దృష్టి తీసుకుని ఎవరు తొక్కన చోట వేసేసే తల్లి. అలాగే మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయతోటి దీపం పెట్టు తల్లి. నిమ్మకాయ దీపం పెట్టడం వలన నీకున్న అరిష్టాలన్నీ దూరం అవుతాయి. దుర్గాదేవికి రాహుకాలంలో దీపం పెట్టినప్పుడు మంగళవారం రోజు పెట్టడం వలన నీకున్న దృష్టి దోషం, చెడు దృష్టి, నరగోళ అన్నీ కూడా పటాపంచులు చేసేస్తుంది ఆ అమ్మవారు. కాబట్టి దుర్గాదేవికి రాహుకాలంలో దీపం పెట్టడం చాలా మంచిది తల్లి. అలాగే ఎప్పుడూ కూడా నిమ్మకాయని 2 బద్దలుగా కోసి గడప మీద పెడుతూ ఉండు తల్లి. అలా చేయటం వలన చాలా వరకు నరదృష్టిని నీ నుండి దూరం చేసుకోగలుగుతావు. ఇలా చేసి చూడు తల్లి. నీ యొక్క ఆరోగ్య సమస్యలు కుదుటపడటమే కాకుండా నువ్వు మనసులో అనుకునే కోరిక అనేది త్వరగా నెరవేరుతుందమ్మా. అలాగే నువ్వు చేసే పనిలో విజయం కలుగుతుంది తల్లి. నువ్వు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా విజయం పొందుతావు. ముందు నీకున్న చెడు ప్రభావం, నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా పారద్రోలుకుంటే జీవితంలో అంతా శుభమేనమ్మా. నీ ఇంట్లో కలతలన్నీ ముగిసిపోయి కుటుంబంతోటి సంతోషంగా ఉంటావమ్మా. ఈ పని చెయ్యి తల్లి. నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా అని అయితే మన బాబా గారు నిమ్మకాయని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, నరదృష్టి వల్ల నల్లరాళ్ళు బద్దలైపోతాయని మన పెద్దవాళ్ళు చెబుతారండి. ఎవరైతే ఎక్కువగా కష్టాలతోటి సమస్యలతోటి బాధపడేవారు ఈ నిమ్మకాయతోటి ఈ పరిహారాలు చేసుకోండి. అలాగే నిమ్మకాయ దీపం అనేది ఇంట్లో ఎప్పుడూ కూడా దేవుడి గదిలో వెలిగించకూడదు ఫ్రెండ్స్. తులసి కోట దగ్గర వెలిగించుకోవాలండి, లేదంటే దుర్గమ్మ తల్లి ఆలయంలో వెలిగించాలండి. దేవుడి గదిలో మాత్రం ఎప్పుడు వెలిగించకండి ఫ్రెండ్స్.
అలాగే చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి. అక్క ఈ గురువుగారికి చూపించుకుంటే మంచి జరుగుతుందా అని. చాలా మంచి జరుగుతుందండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారండి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇప్పుడైతే ఉసిరికాయలు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, ఉసిరికాయలను తాకావు కదమ్మా, నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకు ఎంతో ధన కష్టం ఉంది అని. ఆర్థిక ఇబ్బందులతోటి ఎంతో ఇబ్బంది పడుతున్నావు. చాలా అప్పులు అయిపోయి ఎంతో సతమతమవుతున్నావు. నీకు రావలసిన డబ్బు రాకుండా ఎంతగానో ఎదురు చూస్తూ బాధపడుతున్నావు. నీ యొక్క ఖర్చులు ఎక్కువైపోయి డబ్బు చేతిలో లేక ఎంతగానో బాధపడుతూ కష్టపడుతూ, నీ కష్టానికి ప్రతిఫలం లేక ఎంతగానో ఎదురు చూస్తూ, నాకు మంచి రోజులు రాకుండా ఉంటాయా, నాకు మంచి జీవితం రాకుండా ఉంటుందా, హందిరలాగా నేను కూడా డబ్బు సంపాదించి నాకున్న ధన కష్టాలన్నీ తీర్చుకోలేకపోతానా అని. కానీ నీకు అది జరగకుండా ఖర్చు మీద ఖర్చు, కష్టం మీద కష్టం వస్తుంది. దీనివల్ల నీకు ఎక్కువగా మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది కదా తల్లి. ఇతరులు, అప్పుల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిన్ను అడిగి చాలా అవమానపడుతున్నావు. డబ్బు పరంగా నేను ఎంత కష్టపడినా నాకు కలిసి రావటం లేదు. ఆ లక్ష్మీదేవి కటాక్షం నాకు లేకుండా పోయింది అని ఎంతగానో అలమటించిపోతున్నావు. రేయి పగలు ఎంతగా కష్టపడుతున్నా సరే వచ్చినట్లే వచ్చి హారత కర్పూరంలా ఖర్చయిపోతుంది అని నువ్వు ఎంతగానో దిగులు పడుతున్నావు కదమ్మా. తల్లి, నీకు కలిసి రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. ఆ అమ్మవారి కటాక్షం కోసం ఈ ఉసిరికాయతోటి దీపం పెట్టు. నీ ఇంట్లో ఉసిరికాయ దీపం శుక్రవారం వెలిగేలా చూసుకో తల్లి. అలా ఉసిరి దీపారాధన చేయటం వలన అమ్మవారు స్వయంగా నడుచుకుంటూ వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది తల్లి. నీకు అమ్మవారి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నువ్వు చేసే పనిలో అభివృద్ధి కలిగి డబ్బు పరంగా ధనవర్షం కురిపిస్తుంది అమ్మవారు. తులసి మొక్క ఎలా పెంచుకుంటున్నావో ఉసిరి మొక్క కూడా అలా పెంచుకుంటూ ఉండు తల్లి. తులసమ్మ తల్లికి దీపారాధన చేసినప్పుడు ఉసిరి చెట్టుకు కూడా దీపారాధన చేయి తల్లి. లక్ష్మీ అమ్మవారు ఇంకా నీ ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుంది తల్లి. ఉసిరి చెట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉన్నట్లే నువ్వు ఆ మొక్కను ఇంట్లో పెంచుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం నీపై ఎప్పుడు స్థిరంగా ఉంటుంది తల్లి. ఆ ఉసిరి దీపం వెలుగుతున్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి నీకు ధనవర్షం కురిపిస్తుంది. లక్ష్మీదేవి నీకు అమితమైన డబ్బు, ధనప్రాప్తి కలిగిస్తుందమ్మా. ఈ చిన్న విషయం నువ్వు చేసినప్పుడు నీకు ధన కష్టం అనేదే ఉండదు తల్లి. నిజం తల్లి, పాలు పొంగినట్లు నీ ఇంట్లో ధనం పొంగుతుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ధనాన్ని నింపి పొంగిపోయేలా చేస్తుంది. కాబట్టి ఉసిరికాయ దీపం శుక్రవారం పెట్టడం మర్చిపోవద్దు తల్లి. అలాగే ఉసిరి మొక్క పెంచడం మర్చిపోవద్దు. తులసి చెట్టుని ఎంత పవిత్రంగా చూసుకుంటావో అలాగే ఉసిరి చెట్టుని కూడా పెంచుకో తల్లి. ఒక్కసారి పెంచుకుని చూడు, నీకు ఎంత మార్పు కనిపిస్తుందో. ఇక నీకు ఉన్న ధన కష్టమంతా కూడా తొలగిపోయినట్లే. తప్పకుండా ఉసిరికాయ దీపం పెట్టుకో అమ్మ. పెట్టుకుని లక్ష్మీ కటాక్షం పొందు తల్లి. అలాగే ఉసిరి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది. మరి నేను చెప్పినట్లుగా చేసుకుంటావు కదా తల్లి అని అయితే మన బాబాగారు ఉసిరికాయ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఉసిరికాయ గురించి చిన్న స్టోరీ అండి. ఇది మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. శంకరాచార్యుల వారు భిక్షాటన చేసినప్పుడు ఒకరింటికి వెళ్తారనమాట. ఆవిడ దగ్గర ఏమీ ఉండదండి. కటిక పేదరాలన్నమాట. ఒక చీర మాత్రమే ఆమెకు ఉంటుంది. చాలా పేదరాలు. ఏం పెట్టాలో తెలియక పెరట్లో ఉన్న ఉసిరి చెట్టుకి ఉసిరికాయ కోసి ఆయనకి భిక్ష కింద వేస్తుందనమాట. అప్పుడు ఆవిడ పేదరికం ఆ ఆదిశంకరాచార్యులు చూసి చాలా బాధ కలిగి అప్పుడు లక్ష్మీ అమ్మవారిని కనకదార స్తోత్రంతో స్తుతిస్తారండి. మీరు కనకదార స్తోత్రం గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్? అది పఠించడం వలన మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయండి. అప్పుడు అలా కనకదార పఠించినప్పుడు అమ్మవారు వచ్చి ఆ కటిక పేదరాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి బంగారపు ఉసిరికాయలు ధనవర్షంగా కురిపిస్తుందండి.
అప్పుడు ఆమెకున్న దరిద్రమంతా తొలగిపోతుంది. అంత ప్రాముఖ్యత ఉందండి ఉసిరి చెట్టుకి, ఉసిరికాయకి. అమ్మవారికి అంత ఇష్టం అనమాట. ఎందుకంటే ఉసిరి చెట్టులో మహావిష్ణుమూర్తి కొలువై ఉంటారండి. అందువల్ల అమ్మవారికి ఉసిరి చెట్టు అంటే అంత ప్రీతికరం అనమాట. కాబట్టి తప్పనిసరిగా మీకు వీలు కుదిరినప్పుడల్లా ఉసిరి దీపారాధన చేసుకోండి. అలాగే మీ పెరట్లో ఉసిరి మొక్కని పెంచుకోండి ఫ్రెండ్స్. అలాగే కనకదార స్తోత్రం ఎంతమందికి తెలుసో, ఎంతమంది పారాయణం చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఒకవేళ బుక్ గురించి తెలియపోతే కనుక నేను చెప్తాను ఫ్రెండ్స్. లలితా సహస్రనామాల పుస్తకం ఉంటుంది కదండి, అందులో కనకదార స్తోత్రం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పనిసరిగా ఆ పుస్తకం కొనుక్కుని ఉదయం సాయంత్రం పఠించండి. ఎంత మంచి మార్పు చూస్తారో మీకే తెలుస్తుందండి. నేను అబద్ధం చెప్పటం లేదు ఫ్రెండ్స్, నేనేదో వీడియోస్ కోసం చెప్పటం లేదు. ఇది అక్షరాల సత్యమండి. నేనైతే ప్రతిరోజు కూడా అమ్మవారు స్తోత్రం అనేది, నేను కనకదార స్తోత్రం అనేది పఠిస్తానండి. మంచి ఫలితం అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా పఠించి సంతోషంగా ఉండండి. అమ్మవారి అనుగ్రహం అనేది మీకు కూడా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.